గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ కట్టా కార్తీక్. ఏపీలో కొన్ని కీలకమైన వర్గాల్లో గెలిపి ఎవరిదని మాట్లాడుకుంటా ఉన్నాం. అందులో నెల్లూరు సిటీ ఒకటి. నెల్లూరు సిటీ కూడా కీలకమైన నియోజకవర్గం ఎలా అనగలుగుతున్నామంటే, అక్కడ నుంచి మాజీ మున్సిపల్ శాఖ మంత్రి టీడీపీ కీలక నేత అయినటువంటి నారాయణ పోటీ చేస్తున్నారు. నారాయణ విద్యా సంస్థల అధినేత, మీ అందరికీ తెలిసిన వ్యక్తి. ఆయన నెల్లూరు సిటీ నుంచి టీడీపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడుతున్నారు. అతని మీద వైసీపీ నుంచి ఖలీల్ అహ్మద్ అతనికి టికెట్ ఇవ్వడం జరిగింది వైసీపీ పార్టీ తరఫున. అతను వైసీపీ కార్పొరేటరు, ఇప్పుడు డిప్యూటీ మేయరు. వాస్తవంగా నెల్లూరు సిటీలో ఇద్దరు డిప్యూటీ మేయర్లు ఉన్నారు. అందులో ఖలీల్ అహ్మద్ ఒకరు. అతను వాస్తవానికి 2019లో జరిగినటువంటి ఎన్నికల్లో ఇదే నారాయణ మీద అనిల్ కుమార్ యాదవ్ వైసీపీ నుంచి గెలవడం జరిగింది. కేవలం 2000 ఓట్ల మెజార్టీతో గెలవడం జరిగింది. ఆ రోజు వైసీపీ వేవ్ నడుస్తున్న సమయం, అందులోనూ నెల్లూరు జిల్లా క్లీన్ స్వీప్ అయినటువంటి సమయం. ఆ పరిస్థితుల్లో కూడా కేవలం 2000 మెజార్టీతోటి ఆ రోజు అనిల్ కుమార్ యాదవ్ నారాయణ మీద గెలవడం జరిగింది. ఆ రోజు నారాయణకి 73,052 ఓట్లు వచ్చేసాయి. అదే అనిల్ కుమార్ యాదవ్కి 75,040 ఓట్లు వచ్చేసాయి. అదే ఆ రోజు విడిగా పోటీ చేసినటువంటి జనసేన అభ్యర్థికి 5,500 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థికి 1,600 ఓట్లు వచ్చాయి. ఇప్పుడు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి పనిచేయటం, అందులోనూ వైసీపీకి కొంత వ్యతిరేకత ఉండటం, గతంలో ఉన్నటువంటి సింపతి వేవు లేకపోవటం, నెల్లూరు జిల్లాలో పోయినసారి వైసీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలే ఒక్కొక్కరిగా రాజీనామా చేసి, అంటే పక్కనే ఉన్నటువంటి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి సీతారెడ్డి కావచ్చు, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు, ఆనం రామనారాయణ రెడ్డి కావచ్చు, ఇలాంటి వాళ్ళంతా వైసీపీ పార్టీకి రాజీనామా చేసి టీడీపీ పార్టీలో చేరటం వైసీపీ పార్టీకి మైనస్గా చెప్పుకోవాలి. సరే, ఈ ఇద్దరిలో గెలిపేవరిది, నారాయణ వర్సెస్ ఖలీల్ అహ్మద్లో గెలిపేవరిది అని ఒక్కసారి చూసినప్పుడు, ఖలీల్ అహ్మద్ ఎవరు, ఎందుకు టికెట్ ఇచ్చారు? ఇతను కార్పొరేటర్, ఇప్పుడు డిప్యూటీ మేయర్. నెల్లూరుకు ఉన్నటువంటి ఇద్దరు డిప్యూటీ మేయర్లో ఇతను ఒక డిప్యూటీ మేయర్. మరి ఇతనికి ఎందుకు టికెట్ ఇచ్చారు అంటే, అనిల్ కుమార్ యాదవ్ని షఫ్లింగ్ చేసే క్రమంలో ఇతని టికెట్ ఇవ్వాల్సి వచ్చింది. అనిల్ కుమార్ యాదవ్ని నరసరావుపేట ఎంపీగా పంపించే క్రమంలో అతను శిష్యుడైనటువంటి, అతను అనుచరుడైనటువంటి ఖలీల్ అహ్మద్కి టికెట్ ఇవ్వడం జరిగింది. అందులోనూ ఇక్కడ మైనార్టీ ఓట్లు ఎక్కువ కాబట్టి అక్కడ ఇతని టికెట్ ఇవ్వడం జరిగింది. ఎందుకు అనిల్ కుమార్ యాదవ్ని ఇక్కడ నుంచి పంపించారు అంటే, ఇక్కడ ఉన్నటువంటి గ్రూపులు వ్యతిరేకత, ప్రజల్లో ప్రత్యేకించి అనిల్ కుమార్ యాదవ్ వ్యవహార శైలి పట్ల ఉన్నటువంటి వ్యతిరేకత రీత్యా ఇక్కడ నారాయణ మీద గెలవలేడు. పోయినసారి అంతా వేవొచ్చిన సమయంలో కూడా కేవలం 2000 మెజార్టీతో మాత్రమే గెలవగలిగాడు. ఈసారి నెల్లూరు సిటీలో అనిల్ కుమార్ యాదవ్కి ఇస్తే గెలవలేడు అనేటువంటిది. అందులో అతనికి కాకానికి పడకపోవటం, అక్కడ ఉన్నటువంటి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డితో గొడవలు, ఇట్లా రకరకాల క్యాడర్లో డిస్టర్బెన్స్లు, ఇట్లా రకరకాల కారణం చేత అతని టికెట్ ఇవ్వకుండా అతను చెప్పిన వాళ్ళు టికెట్ ఇచ్చేసి అతన్ని నరసరావుపేట ఎంపీగా పంపడం జరిగింది. జగన్కి బాగా అనుచరుడు ఆయన్ని అనిల్ కుమార్ యాదవ్ని మాజీ మంత్రి, ఆయన నీటిపారుదల శాఖ మాజీ మంత్రిగా చేశారు. ఆయన్ని నరసరావుపేట ఎంపీగా పంపడం జరిగింది. సరే, ఇప్పుడు ఖలీల్ అహ్మద్ పరిస్థితి ఏంటి, గెలవగలడా అంటే ఖచ్చితంగా నారాయణ ముందు తేలిపోయే పరిస్థితి. మన నారాయణకున్న పాజిటివ్స్ ఏంటి ఒక రకంగా మాట్లాడుకుంటే, ఇప్పుడు 2014 నుంచి 2019 వరకు నారాయణ టీడీపీ హయాంలో చంద్రబాబు గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంత్రిగా పనిచేయడం జరిగింది. ఆ రోజు మున్సిపల్ మంత్రిగా పనిచేయడం జరిగింది. ఆ మున్సిపల్ శాఖ మంత్రిగా అమరావతి కట్టడంలో నారాయణది చాలా కీలక పాత్ర. రెండోది, నారాయణకున్న పేరు ఏంటంటే విద్యా సంస్థల ద్వారా సేవ చేస్తున్నాడు. మంచి విద్యావేత్తగా పేరు ఉంది. నెల్లూరు సిటీలో మంచి పేరు పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తి, పరిచయాలు ఉన్నటువంటి వ్యక్తి, అక్కడే ఇల్లు కట్టుకొని ఉంటున్నటువంటి వ్యక్తి, అందరితో కలిసిపోయే సౌమ్యుడు అనేటువంటిది ఆయనకున్న వివాదరహితుడు అనేటువంటి పేరు ఉంది. కాకపోతే ఆ రోజు అమరావతి కట్టిన దాని మీద కూడా ఈరోజు వైసీపీ అమరావతిని కిరి చేయటం, మళ్ళీ ఇతని మీదే రివర్స్ కేసు నారాయణ మీద కేసులు పెట్టే ప్రయత్నం చేయటం, కానీ ఆ కేసుల్లో ఏమీ నిరూపించలేకపోవటం నారాయణకి ఒక పాజిటివ్ ఇమేజ్ని తీసుకొచ్చి పెట్టింది. అది కాక పోయినసారి అంతా వైసీపీ వేవ్లో కూడా కేవలం నారాయణకున్న పేరు వల్లే, మంచితనం వల్లే, అతను చేసిన డెవలప్మెంట్ వల్లే కేవలం 2000 మెజార్టీతో ఆ రోజు ఓడిపోవడం జరిగింది. ఈసారి నేను ఇందా చెప్పినట్టు టీడీపీ, బీజేపీ, జనసేన ఆ రోజు విడివిడిగా పోటీ చేసి ఇలా కలిసి పోటీ చేస్తాను. ఓటు బ్యాంక్ కూడా చూసినప్పుడు 73,000, 5,500 ప్లస్ 1,600 కలిపితే ఖచ్చితంగా వైసీపీకి పోయినసారి అంత వేవ్లో కొట్టిన ఓటు బ్యాంక్ కంటే కూడా ఎక్కువ ఓటు బ్యాంక్ ఉంది. కానీ ఈసారి కలిసి పోటీ చేస్తున్నాయి కాబట్టి అందులోనూ వైసీపీకి వ్యతిరేకత ఉండటం, వైసీపీ సొంత క్యాడర్లోనే వైసీపీ పట్ల వ్యతిరేకత రావటం, ఇవన్నీ కారణాలు ఇచ్చా టీడీపీకి అక్కడ విజయ డంకా మోగించబోతుంది అనేటువంటిది. పక్కనే ఉన్న నెల్లూరు సిటీకి పక్కనే ఉన్నటువంటి నెల్లూరు రూరల్లో కూడా అక్కడ వైసీపీ తరఫున పోయినసారి గెలిచినటువంటి ఎమ్మెల్యే ఇప్పుడు కోటమిరెడ్డి సీతారెడ్డి టీడీపీలో ఉండి ఈసారి ఖచ్చితంగా గెలవబోతున్నారని ఒక ధీమాను వ్యక్తం చేస్తున్న సమయంలో ఆ ప్రభావం కూడా నెల్లూరు సిటీలో పడబోతూ ఉంది.
ఖచ్చితంగా పోయినసారి వైసీపీ కోసం పనిచేసిన క్యాడర్ కూడా ఈసారి నారాయణ కోసం పనిచేస్తుంది. సో దీన్ని బట్టి ఇక్కడ క్లియర్ కట్ ఇండికేషన్ భారీ మెజార్టీతోటి, ఇంత ముందు లేక 2000 మెజార్టీ అలా కాదు, భారీ మెజార్టీతో ఈసారి నారాయణ నెల్లూరు సీటు నుంచి గెలవబోతున్నాడు అనేటువంటిది క్లియర్. ఎందుకు ఒక రకంగా ఇంకో విషయం కూడా, నారాయణకు ఉన్న కొన్ని పాజిటివ్స్లో 2014 నుంచి 2019 వరకు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండే సమయంలో నెల్లూరు సిటీకి చేసిన డెవలప్మెంట్ అంటే నారాయణ అనగానే గుర్తొచ్చేది ఏంటంటే నెల్లూరు సిటీలో చేసిన అండర్ గ్రౌండ్ని నిర్మించి పెట్టాడు నారాయణ. అదిగాక రోడ్లు వెడల్పు వేయటంలో కూడా నారాయణ పాత్ర చాలా. ఈరోజు 2019 తర్వాత గెలిచినటువంటి అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు సిటీ డెవలప్మెంట్ విషయంలో నిర్లక్ష్యం చేశాడు. ఇప్పటికీ నారాయణ వేసిన రోడ్డే నెల్లూరు సిటీకి గతి అనే పరిస్థితికి ఇలా ఉంది. కాబట్టి నారాయణకి అది కూడా చాలా పాజిటివ్ ఇమేజ్ కనబడిపోతుంది. ఆయన ప్రచారానికి పోతూ ఉంటే మీరేసిన రోడ్లే ఇప్పటికీ ఉన్నాయి, ఇప్పుడు గతుకులు పడితే వాటిని బాగు చేసే పరిస్థితి కూడా లేదు అని చెప్పేసి ప్రజలు రిసీవ్ చేసుకున్న పరిస్థితి, అందులోనూ ప్రత్యేకించి వైసీపీ క్యాడర్ రిసీవ్ చేసుకుంటున్న పరిస్థితి ఏదైతే ఉందో అది నారాయణకి పాజిటివ్ ఇమేజ్ కూడా కనపడుతుంది. చాలామంది నారాయణ విద్యా సంస్థలో చదివించిన పేరెంట్స్ కానీ చదివిన స్టూడెంట్స్ యొక్క వాళ్ళు అంటే ఓటర్గా అంటే ఆ రోజు మొదటి నుంచి ఎప్పటి నుంచో నారాయణ విద్యా సంస్థలు ఉన్నాయి. ఇప్పుడు యంగ్ ఓటర్స్ కానీ నారాయణ కావాలి, నారాయణ వస్తే నెల్లూరు సిటీ కొంచెం డెవలప్మెంట్ కనపడుతుంది, ఈ వాస్తవం నెల్లూరు సిటీకి ఎప్పటి నుంచి ఒక మంచి పేరు బ్రాండ్ ఉంది, గత 5 సంవత్సరాల కాలంలో అది చెడిపోయింది, మళ్ళీ అది రావాలి అంటే కొంత విజనరీ అవకాశాలు ఆలోచనలు ఉన్నటువంటి నారాయణ గెలవాలి, ఎందుకంటే ఇతనికి విజనరీ అనే బాగా పేరు ఉంది. అది ఉండబట్టే నెల్లూరు సిటీ ఆ డెవలప్మెంట్లో ఇతను భాగమయ్యాడు, అండర్ గ్రౌండ్ వర్క్ చేపించగలిగాడు, రోడ్లు వేయగలిగాడు, డెవలప్మెంట్ చూపించగలిగాడు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ అది కావాలి. ఈవెన్ ఆ విజనరీ ఉండబట్టే రాష్ట్ర రాజధాని అమరావతి రూపకల్పనలో కీలక పాత్ర వహించాడు. అందుకని చంద్రబాబు నాయుడు నారాయణ ఇన్వాల్వ్ చేసి నారాయణని ముందు పెట్టి ఆ రోజు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి ఇచ్చి నారాయణని ముందు పెట్టి ఆ రోజు ఎందుకు చంద్రబాబు నాయుడు చేపించాడంటే నారాయణలో ఉన్న విజనరీ అలాంటిది. కాబట్టి అటెంటోడు మాకు కావాలి, మా నాయకుడు స్టేట్ వైడ్ కనపడాలి. అనిల్ కుమార్ యాదవ్ స్టేట్ వైడ్ లీడర్గా ఫోకస్ చేసే పని జగన్ చేసినప్పుడు కూడా ఒక నెగిటివ్ ఇమేజ్ని తీసుకొచ్చి నెల్లూరు సిటీకి పెట్టాడు. కాబట్టి ఒక పాజిటివ్ ఇమేజ్ తీసుకొచ్చేవాడు కావాలి, అందుకని నారాయణని గెలిపించాలని చెప్పేసి నెల్లూరు సిటీ వాసులు చూస్తున్నట్టు మనకు కనపడుతుంది. వాతావరణం అలా కనపడుతూ ఉంది. ఇది ప్రజలు చెప్తుంది, ఈవెన్ వైసీపీ క్యాడర్ కూడా చెప్తుంది. ఎందుకంటే అనిల్ కుమార్ యాదవ్ జగన్కి బాగా దగ్గర, గెలిస్తే మళ్ళా మంత్రి కాగలిగిన వ్యక్తి. మరి అలాంటి వ్యక్తిని కాదు నెల్లూరు సిటీ నుంచి దూరం చేసి ఎంపీగా పంపించారంటేనే వైసీపీ తన ఓటమిని మొట్టమొదటికి ఒప్పుకునేట్టు లెక్క. కాకపోతే వాళ్ళు టిక్కెట్లు కులాల మతాల అంటే అక్కడ ఉన్నటువంటి వర్గాల లెక్కల ఆధారంగా టికెట్ షెఫ్లింగ్ జరిగింది. కాబట్టి అక్కడ మైనార్టీ ఓట్లు కోసం అని చెప్పేసి ఖలీల్ అహ్మద్కి ఇచ్చారు, కానీ అక్కడ గెలిచే పరిస్థితి క్లియర్గా కనపడటం లేదు. ఈవెన్ మైనార్టీ సెక్షన్స్లో కూడా నారాయణకి మంచి పేరు ఉంది. మైనార్టీ సెక్షన్స్లో కూడా చాలామంది విద్యార్థులు నారాయణ విద్యా సంస్థలో చదువుకుంటూ ఉన్నారు. సబ్సిడీతో కూడా చాలామంది విద్యార్థులను చదివిస్తుంటాడు ఆయన. అంటే మంచిగా చదవగలిగే విద్యార్థులకి ఆయన సబ్సిడీలు ఇచ్చి ఫీజులు నారాయణ విద్యా సంస్థలు తరపునే పే చేసి చదివిస్తూ ఉంటాడు. ఫ్రీగా చదివించే సందర్భాలు కూడా చాలామంది ఉన్నాయి. కాబట్టి ఆ మంచి పేరు నారాయణ కలిసి రాబోతుంది. నారాయణ విజయం ఇక్కడ క్లియర్ కట్గా అర్థమైపోతున్నటువంటి విషయం. రాష్ట్రంలో గెలగలిగే సీట్లలో అందులోనూ వైసీపీ కంచుకోట అనేటువంటి నెల్లూరు జిల్లా గెలవగలిగే సీట్లలో మొదటి సీటుగా నెల్లూరు సిటీ ఉండబోతుంది అనేటువంటిది కనబడుతుంది. అది కూడా భారీ మెజార్టీతో ఉండబోతుంది అనేటువంటిది మనకు కనపడుతున్న విషయం.